అబ్బాయి చేపలు పట్టడానికని వలేస్తాడు. కాకపోతే అందులో డ్రాగన్ పిల్లొస్తుంది. దాన్ని తాకగానే అది కరిచేస్తుంది. దాంతో ఈ అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోతాడు. వెంటనే ఆ డ్రాగన్ ఆ నీటిలోకి దూకేస్తుంది. ఇంతలోపే ఆ అబ్బాయి లెగిసేసరికి ఆ డ్రాగన్ నీటిలో దూకడం వల్ల ఆ నీటిలో ఏమున్నాయో కూడా ఈ అబ్బాయికి కనిపిస్తూ ఉంటాయి. ఆ డ్రాగన్ తిరిగిన ప్రతి చోట కూడా ఈ అబ్బాయికి ఎక్కడెక్కడ చేపలున్నాయో, ఎక్కడెక్కడ పట్టుకోవాలో ఐడియా వస్తుంది. దాంతో నేను ఖచ్చితంగా మంచి మంచి చేపలు పట్టుకోగలను అనుకుంటాడు. ఆ డ్రాగన్ తిరిగి మళ్ళీ ఆ అబ్బాయి దగ్గరకొస్తుంది. అప్పుడు మంచి మంచి పీతలన్నీ కూడా ఆ అబ్బాయి చేత్తో పట్టేస్తాడు. అవి తీసుకెళ్ళి చేపల మార్కెట్‌లో అమ్ముకుంటూ ఉంటాడు. ఆ పక్కనున్న వాళ్ళంతా కూడా ఏంటి మేము కూడా అదే చెరువుకెళ్ళాం గానీ ఏమీ దొరకలేదు అని అనుకుంటారు. ఇంతలోపే అక్కడికి ఒక పెద్ద డబ్బున్నాయనొచ్చి నాకు ఈ పీతలన్నీ అమ్ముతావా? ఇవి చాలా కాస్ట్‌లీ ఇవి దొరకట్లేదు అని చెప్పి చాలా డబ్బులిస్తాడు. అలాగే నువ్వు మంచి మంచి చేపలు తెచ్చిపెడితే నీకింకా ఎక్కువ డబ్బులిస్తాను అంటాడు. ఈ పీతలు చాలా అరుదుగా దొరుకుతున్నాయి. అందుకే నీ దగ్గర చూసాను కాబట్టే నిన్నడుగుతున్నాను. అరుదైన చేపలు నాకు ఈరోజు రాత్రికి తెస్తే నీకు డబ్బులిస్తాను అని అంటాడు. దాంతో ఆ వ్యక్తి కూడా సరే అంటాడు. వెంటనే ఆ పక్కన కుళ్ళుకుంటున్న వాళ్ళంతా కూడా ఈ వ్యక్తికి అంత సీన్ లేదు. ఈ వ్యక్తికి ఏదో అనుకోకుండా పడ్డాయి అని చెప్తాడు. అక్కడి నుంచి ఆ వ్యక్తి మళ్ళీ ఆ చెరువుకెళ్ళి ఆ డ్రాగన్‌ని అందులో పడేస్తాడు. హాయిగా అక్కడ కూర్చొని జ్యూస్ తాగుతాడు. అప్పుడే ఒక అరుదైన చేపలు మంచి మంచివి పడుతూ ఉంటాయి. దాంతో అవి తీసుకొని అతనికి ఫోన్ చేస్తాడు. ఇంతలోపే అక్కడికి తన గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. మనం ఇప్పటి నుంచి హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఆ అమ్మాయిని కూడా అక్కడికి తీసుకెళ్తాడు. ఆ డబ్బున్న వ్యక్తికి చేపలు చూపిస్తాడు. ఆ వ్యక్తి షాక్ అయిపోతాడు. ఇవి చాలా అరుదుగా దొరుకుతున్నాయి. ఇందులో మెడిసిన్ కూడా తయారవుతుంది అని చెప్పి అందరూ అనుకుంటారు. వెంటనే అక్కడ కొలుకుంటున్న వాళ్ళు ఇవి నిజమైన చేప కాదనుకుంటా. ఈ అబ్బాయి ఎప్పటికో స్టాక్ ఉంచి తెస్తున్నాడు అని చెప్పి ఆ అబ్బాయిని అంటూ ఉంటారు. దాంతో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఆ అబ్బాయిని ఆపి గొడవ పడుకో అని చెప్తుంది. అలాగే మిగతా చేపలు కూడా తీసి చూపించు అవి ఫ్రెష్‌గా ఉన్నాయని వాళ్ళే తెలుసుకుంటారు అని అంటుంది. దాంతో ఆ వ్యక్తికి మిగతా చేపల్ని కూడా చూపిస్తాడు. ఇవి కూడా తీసుకోండి అని చెప్పి. ఇవన్నీ ఈ రోజు వేటలోనే పడ్డాయని చెప్పేసరికి అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అవుతారు. ఆ డబ్బున్నాయన ఈ చేపలన్నీ కూడా నేను కొనుక్కుంటానని చెప్తాడు. తను 2 సూట్ కేసులు నిండాగా డబ్బుని ఆ అబ్బాయికి ఇస్తాడు. దాంతో అక్కడ వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. సబ్స్క్రైబ్